సమ్మర్‌లో అంటే మీరు ఎక్కువగా అంటే గత 11 సంవత్సరాలుగా మీరు చాలా ప్రొసీజర్స్ ఎక్కువ చేస్తున్నారు ఆఫ్టర్ యువర్ పీజీ. సో, సమ్మర్‌లో ఎటువంటి చర్మ సంబంధిత వ్యాధులు గానీ, ఇబ్బందులు గానీ వచ్చే అవకాశం ఉంది? వాటి మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారా? సో, సమ్మర్‌లో మెయిన్‌గా మనం చూసేది ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌లో కూడా 2, 3 రకాలుంటాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌లో ఒకటి కొంచెం ఒబీస్‌గా ఉండే ఆడవాళ్ళలో ఈ ఫోల్డ్స్ ఉన్న ఏరియాస్‌లో ఛాతీ కింద కానీ, గజలో కానీ అట్లా క్యాండిడల్ ఇన్ఫెక్షన్, యీస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. తర్వాత సెకండొచ్చేసి మనకి నార్మల్‌గా కామన్‌గా అనుకునే తామర. సో, చాలా మందికి సమ్మర్‌లో చెమట ఎక్కువ అవ్వడం వల్ల తామర అనేది ఇంతకుముందు ఉన్న వాళ్ళకి పెరగడము, లేదంటే కొత్తగా రావడము జరగొచ్చు. మూడోది మనం తెలుగులో సోబి అంటాము. ఇంగ్లీష్‌లో ఐ మీన్ మెడికల్ లాంగ్వేజ్‌లో టెనియా వర్సికలర్ అంటాము. సో, ఇది తెల్ల మచ్చల్లా కానీ, లేదంటే చిన్న చిన్న బ్రౌన్ స్పాట్స్‌లాగా కానీ ఛాతీ మీద, వీపు మీద, ఒక్కొక్కసారి మెడ పైన అట్లా చెమట ఎక్కువగా ఉన్న ఏరియాస్‌లో రావచ్చు. సో, ఫంగల్‌లో ఈ 3 రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాము. బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ పెరగడము, కొంచెం పస్సున్న పింపుల్స్ రావడము, ఎక్కువ సన్‌కి లేదంటే చెమటకి ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళకి అదొకటి చూస్తాము. తర్వాత ఎక్కువ ఎండకి ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళలో బాగా టాన్ అవ్వడము, ఆల్రెడీ పిగ్మెంటేషన్ సమస్య ఉంటే అది పెరగడము, ఇవి కామన్‌గా చూస్తాము. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.